शिवाय नमः शिवाय नमः शिवाय। ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శివమహాపురాణమునందు అనేకమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగముల యొక్క దివ్య మహిమను తెలియచేశారు వ్యాస భగవానుడు. వాటిలో అత్యంత శక్తివంతము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము అయినటువంటిది వారణాసి. వారణాసి పేరు వినటం చేతనే మానవులు తరిస్తారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోకములలో నిరంతరము విచ్చేసి సకల దేవతలకు నిలయమై గరుడ గంధర్వ కిన్నర కింపురస సిద్ధ సాధ్యానికమునికే కాక సమస్తమైనటువంటి దేవతలకు ఆలవాలమై ప్రకాశించే పుణ్యక్షేత్రమే వారణాసి. అత్యంత శక్తివంతమైనటువంటిది, పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి వహించినటువంటిది వారణాసి. అందుకని వారణాసి చాలా దివ్యమైనటువంటిదట. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం. మాటలతో వర్ణించాలి అంటే అది ఎవరి వల్ల కాదన్నారు. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి అక్షర సముదాయాన్ని, ఈశ్వరుని యొక్క డమరకనాదాలలో నుంచి ఉద్భవించినటువంటి ఆ దివ్య శబ్ద తరంగాలను పవిత్రం చేసుకోవడానికి శివనామం పలకడం తప్ప విడచి, ఆ శివుని యొక్క దివ్యనామాన్ని కొంచెం సేపైనా మనం గనక విన్నట్లయితే సకల పాపములు తొలగుతాయి గనక, శుభములు కలుగుతాయి గనక మనం వర్ణించుకోవడమే కానీ వాచామగోచరమనేక గుణస్వరూపం. వారణాసిలో వేంచేసినటువంటి పరమేశ్వరుని విశ్వేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గుణములు వర్ణించాలి అంటే వాచామగోచరం. యో వేదాదౌ స్వరప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యఃపరస్స మహేశ్వరః. వేదములన్నీ వర్ణించి ఆపిన తర్వాత ఏ దివ్య అనంతమైనటువంటి తేజోమయ రూపము ఉన్నాడో అట్టి రూపమే విశ్వేశ్వరుడు, మహానుభావుడు, మహేశ్వరుడు ఆయన. అంతేకాదు వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. బ్రహ్మ, వేదములు వర్ణించేటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మదేవుని వల్లనే కాదట, విష్ణు సురసేవిత, విష్ణుదేవుడు కూడా సమస్తమైనటువంటి దేవతా సమూహము నిరంతరము ఆరాధించేటువంటి దివ్యమైన రూపమది. వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. ఏ దివ్యమైనటువంటి పాదపీఠములను నమ్ముకొని మానవులు తరిస్తున్నారో, మానవులేమిటి, గరుడులేమిటి, గంధర్వులు ఏమిటి, వాగీశ, వాక్కులకు అధిపతి ఎవరు అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని తన అధీనం చేసుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడైనా విష్ణుదేవుడైనా నిరంతరము ఏ పాదపీఠను నమ్ముకొని సేవిస్తూ ఉన్నారో, వామేన విగ్రహ వరేణ్య కళత్రవంతం, ఎడమవైపున వామాంకమునందు స్థితమైనటువంటి ఆ జగన్మాత తేజోమయమైనటువంటి రూపము, సకల శుభములు కలిగించేటువంటి ఆ అమ్మవారు ఎడమవైపున ప్రకాశిస్తూ ఉండగా కళత్రవంతం, భార్యగా ప్రకాశించే వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. మహర్షులైనటువంటి వారే ఈ మాట అంటే మనమెంత. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహ వరేణ్య కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. దేవతలు ఆరాధించేటువంటి మహానుభావుడు విశ్వేశ్వరుడు. వేదకాలము నుంచి ఈ విశ్వేశ్వరుని యొక్క దివ్యవర్ణన ఉన్నది. కృతయుగమునందు, త్రేతాయుగమునందు, ద్వాపరయుగమునందు, కలియుగాలలో కూడా వారణాసి యొక్క దివ్యమైనటువంటి ప్రఖ్యాతి వెలుగొందుతూ ఉంటుంది. మన దేశంలో ప్రాచీన కాలం నుండి పుణ్యక్షేత్రంగా కొనసాగుతున్న ఏకైక పుణ్యక్షేత్రమే ఈ వారణాసి. ఈ వారణాసికి అనేకమైనటువంటి పేర్లున్నాయి. వారణాసి అని ఒక మాట, కాశీ అని వేరొక పేరు, బెనారస్ అని ఒక పేరు. ఈ బెనారస్ అనేటువంటి పేరుతోనే మదన్ మోహన్ మాలవ్య బెనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
బెనారస్ అనేటువంటి పేరు దేనికని వచ్చింది అంటే బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. పురాణాల్లో ఉండదు బెనారస్ అని. ఇది బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటిది అన్నమాట. బనార అని పేరు కలిగినటువంటి ఒక రాజు పరిపాలించడం వల్ల ఆయన పేరుతో ఉన్నటువంటిది కనుక దీనికి బెనారస్ అనేటువంటి పేరు వచ్చింది. ఆంగ్లేయులు మహా తెలివి గలవారు. వాళ్ళు పేరు పెట్టి ఆ పేరుని ఎలా ప్రచారం చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు. దీనికి చివరికి కాశీ అనేటువంటి పేరు కూడా కొంచెం తగ్గించి, వారణాసి అనేటువంటి పుణ్యనామం కూడా తగ్గించి బెనారస్ అనేటువంటి పేరును లోకమునకు వ్యాప్తి చేయాలనేటువంటి భావనతో బెనారస్ అనేటువంటి పేరును పెట్టారు. అంటే 3 పేర్లతో పిలవచ్చు. అయితే మనము పిలవలసినటువంటిది ఏమిటి అంటే వారణాసి అనన్నా అనాలి, లేదా కాశీ అనన్నా అనాలి. బెనారస్ అనేటువంటిది ఆంగ్ల సంప్రదాయానికి సంబంధించినటువంటిది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని కశాని పేరు కలిగినటువంటి ఒక మహారాజు పరిపాలించాడు గనక దీనికి కాశీ అనేటువంటి పేరు వచ్చింది అని ఒక అర్థం. కుశలు అంటే దర్భములు, దర్భ మొక్కలన్నమాట. ఆ దర్భ మొక్కలన్నీ విపరీతంగా ఉండటం వల్ల దీనికి ఇక్కడ అసి అంటే అస్థి నివసించేటువంటి ప్రదేశం కనుక, కుశములన్నీ కూడా నివసించేటువంటి ప్రదేశములు కనుక దీని పేరు కాశీ అని కూడా ఉన్నది అని మరొకటి అంటారు. అయితే వారణాసి అని ఎందుకన్నారు? కాశీ సరే, వారణాసిని ఎందుకు అంటారు అంటే వరుణ అసి అని పేరు కలిగినటువంటి 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదులు ఇక్కడ ఏకమవుతాయి. ఏకమై వారణాసిగా రూపొంది గంగానదిలో సంగమించే పుణ్యమైనటువంటి సంగమ స్థలం ఈ వారణాసి. మనకు కర్ణాటక రాష్ట్రంలో తుంగ, భద్ర అని 2 నదులు ఉంటాయి, ఉపనదులు. తుంగ, భద్ర 2 ఏకమై తుంగభద్ర అవుతుంది. ఈ తుంగభద్ర వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా వరుణ, అసి అనేటువంటి నదులు అలా ఏకమై మనకు అక్కడ దర్శనమిస్తాయి. ఆ వారణాసిలో, కాశీలో 2 ఏకమవుతాయి కనుక, అవి గంగానదిలో సంగమిస్తున్నవి కనుక దీనికి వారణాసి అనేటువంటి పేరు కలిగింది. కాశీరాజులలో వారణాసి అనేటువంటి దేవత కూడా ఒకటి ఉన్నది కనుక నదులు కూడా దేవతా స్వరూపం అంటారు భారతీయులు. అసలు పంచభూతములున్నాయి, పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశములు. ఇవన్నీ కూడా దేవతా స్వరూపములుగా నిరంతరము ఆరాధింపబడుతూ ఉన్నాయి. అగ్ని ఆరాధింపబడుతున్నది, భూమి ఆరాధింపబడుతున్నది, భూదేవత. అందుకనే రైతులు, కర్షకులు చూడండి, కొన్ని పుణ్యమైనటువంటి తిథులు, సంక్రాంతి, వీటిల్లో ధాన్యమునకు రాశిగా భావించి ఆ భూమి దగ్గరికి వెళ్ళి భూమి పూజ చేసి ఇవాల్టికి కూడా గృహస్థాపనలు, శంకుస్థాపనలు, ఆ భూమి మమ్మను కన్నటువంటి భూమి, ఆ భూమికి నమస్కరించి సకల సంపదలు ఇచ్చేటువంటిదిగా ఆరాధించుతారు. పృథివీ, ఆపహ నీటిని ఆరాధిస్తారు, నీటికి జ్యోతులు వెలిగిస్తారు కార్తీక మాసం పుణ్యదినాలలో. ఈ వారణాసిలో అయితే గంగలో ప్రతిరోజు అద్భుతమైనటువంటి ఆ గంగా నదికి హారతులు ఇస్తారు. ఆ సుందరమైనటువంటి దృశ్యం మనం చూడాలి, ఆనందం కలుగుతుంది. నిమజ్జనౌఘోత్పతత్పంకశంకరాత్మూర్మి నిర్మగ్న నీరేజరే కొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవాని తరళే గంగే అని అలా హారతులు ఇస్తూ ఉంటారు గంగకి. పృథివీ, ఆపహ తేజో అగ్నికి ఆరాధిస్తారు. వాయుదేవునిగా ఆరాధిస్తారు. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశం, ఆకాశ పర్యంతము కూడా వ్యాపించినటువంటి మహానుభావుడైన ఆ సర్వే సర్వత్వమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించే పుణ్యమైనటువంటి ప్రదేశమే ఈ వారణాసి. అంతేకాదు, ఈ వారణాసికి మహాపురాణములలో ఇప్పుడు నేను చెప్పింది లౌకికంగా బెనారస్, ఇది పురాణాల్లో ఉండదు. వారణాసి పురాణాల్లో ఉంటుంది. ఇంకా మహాదివ్యమైనటువంటి అనేకమైనటువంటి చోట్ల ప్రధానమైనటువంటి 3 పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఆనంద కాననం అని ఒక చోట, మహాశ్మశానం అని ఒక చోట, అవిముక్తం అనేటువంటి పేరులతో ఒక చోట. ఆనంద కాననం, మానవుల యొక్క సకల కష్టములు తొలగించేటువంటి పుణ్యప్రదేశమే ఈ కాశీ. అందుకని ఆనందం కలుగుతుంది. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం క్షణం. వేదాంతంలో బ్రహ్మ పదార్థాన్ని మనం తెలియచేసుకున్నప్పుడు సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఇది స్వరూపం అన్నమాట. లక్షణములు అంటారు. అగ్నిదేవునికి లక్షణం ఏమిటి? దహనము శక్తి. ఏదైనా ఒక వస్తువు వేస్తే అది కాలిపోవాలి, దాని పేరు అగ్ని. బెల్లము యొక్క లక్షణం ఏమిటి? నోట్లో వేసుకుంటే తీయగా ఉండాలి, దాని లక్షణం అది. మరి బ్రహ్మ పదార్థం యొక్క లక్షణం ఏది? సత్యం, జ్ఞానం, ఆనందం. సత్యం శివం సుందరం, సత్యం బ్రహ్మ
జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. ఏ ఆనంద స్వరూపమైతే ఉన్నదో నిత్య సత్యమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తుంది కనుక, ఆనందమును కలిగించేటువంటిది కనుక, కష్టములన్నీ పోగొడతాయి కనుక, ఇది జీవులు ఉన్నా, ఈ శరీరములు ఉన్నా లేకపోయినా నిరంతరమైనటువంటి ఆనందమును పొందే మహత్తరమైనటువంటి దివ్యశక్తి ఇక్కడ ఆపాదింపబడింది కనుకనే దీనికి ఆనంద కాననం అనేటువంటి పేరుతో వర్ధిల్లబడుతుంది ఈ కాశీ. అంతేకాదు మహాశ్మశానం. శ్మశానం అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. మహాశ్మశానం, ప్రతి వ్యక్తి ఇక్కడికి రావాల్సిందే. కానీ దీన్ని ఎవడూ గుర్తించడు. తన దేహము నిత్యమని భావించి మాయకమైనటువంటి మానవునకు, జీవునకు ఈ దేహ సౌందర్యమే భావన చెందేటువంటి వాడికి, బాహ్య సౌందర్యమునకే లోనైనటువంటి వ్యక్తికి అంతఃసౌందర్యం యొక్క దివ్య మహిమ ఎలా అర్థమవుతుంది? మహాశ్మశానం. ప్రపంచం మొత్తంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఇక లేదు, రాబోయే కాలంలో కూడా ఉండదు. దివ్యమైనటువంటి క్షేత్రం. ఇక్కడ గంగా నది దీదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. గంగా నదిలో గనక ఒక దోసెడు అలా తీసుకొని ఆ గంగా జలమును ఎవరైతే పానం చేస్తారో అశ్వమేధయాగము చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ గంగకై భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేతి ఈ భూమి మీదకు తీసుకొని వచ్చాడు. ఈ భూమి మీదకు తీసుకొని వస్తే ఆయన పేరుతోనే భాగీరథి అనేటువంటి పేరుతో వర్ధిల్లింది. తన పితృదేవతలకు శాపగ్రస్తులైనటువంటి వారందరికీ తర్పణములు ఇచ్చారు. ఓం సధానస్తర్పయామి స్వధానస్తర్పయామి సుధానస్తర్పయామి. గంగాజలముతో అలా నువ్వులతో బొటన వేలు మీదుగా అలా జలములు చల్లుతున్నప్పుడు వారందరికీ ఉత్తమలోకములు అలా వెళుతూ వారందరూ కూడా పితృదేవతలు దీవించారట. భగీరథ, నీ వలన మేము తరించాం. పుణ్యమైనటువంటి ఆ గంగానదిలో అప్సరసలు స్నానం చేశారు. గంధర్వులు స్నానం చేసి పులకితులై గానం చేశారు. అప్సరసలు స్నానం చేసి నాట్యం చేశారు. ఎందరెందరో తరించినటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటిదే ఈ గంగా ఝరీ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. అడుగడుగున ప్రతి ప్రదేశంలో అనేకమైనటువంటి ఘాట్లు, అనేకమైనటువంటి గంగానది యొక్క దివ్య శోభ మనకు దర్శనమిస్తుంది. స్వయంగా పరమేశ్వరుడే కావాలి అని ఈ నగరాన్ని సృష్టించుకున్నాడు ఆయన. కళాతీత కళ్యాణ కల్పంతకారీ, కళాతీత కళ్యాణ కల్పంతకారీ, సదా సచ్చిదానందదాతా పురారీ. కళాతీత కళ్యాణ కల్పంతకారీ, సదా సచ్చిదానందదాతా పురారీ. చిదానంద సందోహ మోహాపకారీ, ప్రసీద 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 ప్రభో మన్మధారీ. నా మనస్సులో ధరించినటువంటి పరమేశ్వర, కల్పాంతముల వరకు కూడా నిత్యమై సత్యమై వెలుగొందేటువంటి ఈ పురమును నిర్మించినటువంటి మహానుభావుడు. మహాప్రళయం రాని, మహాప్రళయంలో ఫళ ఫళ అన్ని నశించిపోని ఈ కాశీ నశించిపోదు. ప్రళయంతో ఎన్ని పట్టణాలు కొట్టుకుపోయినా, మహాకల్పములు రాని నశింపనటువంటి ఏకైక నగరము సృష్టిలో ఏది అంటే ఈ కాశీ అని పురాణములు చెబుతున్నాయి. వారణాసిలో 3 రోజులు గనక నృత్యించినట్లయితే పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరతారు. కాశీ కాశీ కాశీ, కాశీతో సమానమైన పుణ్యక్షేత్రము లేదు. బిల్వ వృక్షముతో సమానమైనటువంటి వృక్షము లేదు. పరమేశ్వరుడితో సమానమైనటువంటి దేవుడు లేడు. పురాణములు తెలియచేసినాయి. అంతేకాదు, ఒక గొప్పదైనటువంటి ఒక మాట ఈ లోకంలో ప్రఖ్యాతి, ప్రతి వ్యక్తి నాలుక మీద, భక్తుని యొక్క నాలుక మీద తాండవించే శివతాండవల్లా తాండవించేటువంటి ఒక దివ్యమైనటువంటి మాట ఉన్నది. ఏమిటి అంటే అది కాశ్యంతం మరణాన్ముక్తి. ఇది ప్రగాఢ విశ్వాసం ఈ దేశంలో ఉన్న వాళ్ళకి. కాశ్యంతం మరణాన్ముక్తి నయావత్ ఉమానాథ పాదారవిందం. నా జీవిత పర్యంతము నీ పాదములు అరవిందములంటి నీ పాదములను నేను సేవిస్తాను. భజంతీహ లోకే పరే వానరాణం నతావత్ సుఖం శాంతి సంతాపనాశం. ప్రసీద ప్రభో సర్వభూతాధివాసం. నీ నామమును ధరించి కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని తలచడం చేతనే మానవులకు దరిద్రం అనేది పోతుంది, దుఃఖం అనేది కలుగుతుంది, శాంతి అనేది కలుగుతుంది. సంతాపం ఉన్నదే, బాధలు వ్యధలు, అదేమైందో ఇదేమైందో నేనెలా ఉంటాను అనేటువంటి ఆవేదన మంటలు ఉన్నవే,
ఆ మంటలన్నీ తొలగిపోయి ఆనందముగా చల్లగా తెల్లగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఉన్నాడే, ఆ దేవదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల మానవులకు కలుగుతుంది. అది గొప్ప విశేషం. కాశ్యంతం మరణాన్ముక్తి, కాశీలో గనక మరణిస్తే ముక్తి లభిస్తుంది అని దీనికి అర్థం. అందుకని కాశీలో మరణించాలి అనుకుంటారందరూ. పోనీ కాశీ వెళ్లకుండా మరణావస్థలో వేరే చోటు ఉంటాడు, ఏ మంచం మీదనో ఏ హాస్పిటల్లోనో. ఆ వ్యక్తి మరణావస్థలో అయినా సరే కాశీ 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 అంటూ గనక మరణిస్తే అతనికి పుణ్యలోకములు కలుగుతాయి, విముక్తి కలుగుతుంది. విముక్తి కలిగి సమస్తమైనటువంటి శివసాయుధ్యం కలుగుతుంది అని తెలియచేశారు. అందుకని కాశీలో ఈ అస్థికలన్నా కలపండి అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో శవాల కోసమని ఒక రైలు ఉన్నది. ఇప్పటికి ఆ రైల్లో శవాలు వస్తాయి. ఆ శవమును అక్కడ కాలుస్తూ ఉంటారన్నమాట. మానవుని యొక్క కళేబరం కాశీలోకి తగలగానే చాలు పుణ్యం కలుగుతుంది. అందుకని ప్రతి వ్యక్తి కాశీలో మరణించాలి. మరణం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడో పడి మరణించడం కన్నా, వీళ్ళు చూస్తారా వాళ్ళు చూస్తారా, ఏ కుక్కలో ఏ నక్కలకో వాతపడడం కన్నా, ఏ రోగాలకో ఏ రుష్టుకో దేనికో దానికి ఈ దేహం మరణించేటువంటి సమయంలో మానవుడు కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రంలో మరణించాలి. ఈ దివ్యమైనటువంటి కాశీ ఆవిర్భవించడానికి ఒక పుణ్యమైనటువంటి ఒక కథ ఉన్నది. విశ్వ సృష్టి నిమిత్తమై పరమేశ్వరుడు ప్రకృతి పురుషులను సృష్టించాడట. వారు తపస్సు చేసుకోవడానికి పవిత్రమైనటువంటి ఒక ప్రదేశం కావాల్సి వచ్చింది. ఆ ప్రకృతి పురుషులు తపస్సు చేసుకోవడానికి ఒక దివ్యమైన ప్రదేశము కావాలి అని పరమేశ్వరుని కోరినప్పుడు పరమేశ్వరుడు 7 క్రోసుల పొడవుతో 5 క్రోసుల వెడల్పు కలిగినటువంటి అత్యంత సుందరమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. ఎప్పుడైతే ఆ నగరాన్ని నిర్మించాడో ఆ దివ్యమైనటువంటి మహానగరమే మనము ఈనాడు పిలుస్తున్నటువంటి కాశీ మహానగరం. పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంలో ఆ పురుషుడు తపస్సు చేస్తున్నాడు. ఓం నమః శివాయ. న జానామి యోగం జపం నైవ పూజాం, న జానామి యోగం జపం నైవ పూజాం, నతోహం సదా సర్వదా శంభుతుభ్యం. జరాజన్మ దుఃఖం గతాపత్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో. నన్ను కాపాడు. జపతపములు ఏమైనా సరే పొరపాటు ఉన్నా రక్షించవలసినటువంటి వాడవు నువ్వేనని ఆ పురుషుడు ఆనంద పారవస్యంతో తపస్సు చేసి దివ్య పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి సమయంలో ఆయన ఆ ఒంటిలో నుంచి ఒక చెమటలు పుట్టినాయి. అవి ఒక ప్రవాహమైనవి, ప్రళయాన్ని సృష్టించింది. వెంటనే వస్తున్నటువంటి ఆ ప్రళయాన్ని పరమేశ్వరుడు తన జటాజూటంలో బంధించాడు. పరమేశ్వరుడు ఆ జటాజూటంలో బంధించగానే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమచ్చటా విడంబికంఠకంధర రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. హర 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 ఆనంద పారవస్యం చెందినటువంటి ఆ పురుషుడు ఒళ్ళు పులకరించిపోయి ఆహా ఆహా అని ఒక్కసారి అలా తలకాయ తిప్పాడు. ఎప్పుడైతే ఇలా తలకాయ తిప్పాడో ఆయన చెవులో నుంచి, ఒక కుడి చెవులో నుంచి ఆ చెవు కమ్మ ఉన్నదే మహానుభావుని యొక్క చెవులో నుంచి, ఆ చెవు యొక్క కమ్మ తల ఆడించడంతో ఆ పురుషుడి యొక్క చెవులో నుంచి అలా ఒక దివ్యమైనటువంటి కర్ణికలో నుంచి మణి జారి కింద పడింది. ఆ పడినటువంటి ప్రదేశం కాశీ. ఆ కాశీలో ఒక దివ్యమైనటువంటి ప్రదేశంలో పడింది. దాని పేరే ఈనాడు మణికర్ణిక. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. శాంతం పద్మాసనస్థం అని ఈయనంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణుమూర్తి కుడి చెవులో నుంచి జారినటువంటి ఆ మణి ఈ ప్రదేశంలో పడింది కనుకనే దాని పేరు మణికర్ణిక. 14 లోకములను బ్రహ్మదేవుడు సృష్టించి అనేకమైనటువంటివి జలప్రళయం రాకుండా ఎక్కడ సరే ప్రళయం వచ్చినా
ఈ ప్రదేశానికి జల ప్రళయం అనేటువంటిది రాకుండా ఉండడానికి, జగత్తును రక్షించడానికి బ్రహ్మ, విష్ణుమూర్తి, ఋషీశ్వరులు ఈశ్వరుని వేడుకున్నారు. స్వామి మహానుభావ, ఈ ప్రదేశంలో నీవు నివసించు. జ్యోతిర్మయమై విశ్వేశ్వరుడు అనేటువంటి రూపంతో, ఇక్కడ జ్యోతిర్లింగ రూపంతో ఉండమని దేవతల యొక్క కోరికను అనుసరించి పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో విశ్వేశ్వరుడు అనేటువంటి నామంతో జ్యోతిర్లింగ రూపంతో ఆవిర్భవించారు. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడో, పార్వతీదేవి అన్నపూర్ణాదేవి, పార్వతీదేవియే అన్నపూర్ణాదేవి అనేటువంటి నామంతో ఈ కాశీలో స్థిర నివాసం ఏర్పడుతున్నది. అలాంటి ఈశ్వరుడు యొక్క దివ్యశక్తి అనంతమైనది. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఆ గంగ యొక్క తరంగాలు జటాజూటంలో ఝుమ్ 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 అని వెలుగొందుతూ ఉంటే, ఆ గౌరీదేవి నిరంతరము ఆ స్వామివారి యొక్క ఎడమ భాగమున ప్రకాశిస్తూ ఉండగా, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కోరికను అనుసరించి, బ్రహ్మదేవుని యొక్క కోరికను అనుసరించి మన్మథుని సంహరించినటువంటి ఆ విశ్వేశ్వరుడు ఇక్కడ నిలయమైనటువంటి పుణ్యప్రదేశమే వారణాసి. అది దీనికి అర్థం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. జ్యోతిర్లింగములలో శ్రేష్టమై వెలుగొందుతున్నటువంటి పుణ్యలింగమే ఈ వారణాసి కాళ దివ్యమైనటువంటిది. ఈశాన్య భాగంలో ఉంటాడు. ఈ వారణాసికి ఈశాన్య భాగంలో గుడి ఉంటుంది. పై భాగంలో జ్యోతిర్మయమైనటువంటి లింగమును చూడవచ్చు. ఈ జ్యోతిర్లింగమైనటువంటి కేవలము ఈ విశ్వేశ్వరుని లింగమే కాక అనేకమైనటువంటి లింగములు ఈ కాశీలో మనకు దర్శనమిస్తాయి. ఈ జ్యోతిర్లింగమునకు రోజు అభిషేకములు జరుగుతూ ఉంటాయి. అయితే విశేషం ఏమిటంటే, ఇక్కడ భక్తులు వెళ్ళి స్వయంగా ఆ ఈశ్వరునికి అభిషేకం చేసుకోవచ్చు. స్వయంగా. అందుకని మహానుభావుడు ఎలాంటి వాడు? భూతాధిపం భుజగభూషణ భూషితాంగం ఓం అభిషేకం చేస్తారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.